ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మొదటగా ప్రిపేర్ కావాల్సినటువంటి అంశం ఏంటిదంటే, సబ్జెక్ట్ ఏంటిదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి దాన్ని పాస్ కావాలి. ఈ టెస్ట్ అనేటువంటిది ఇంగ్లీష్ గ్రామర్ మీద 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ అయితే 50 మార్కులు ఆ పైన సాధించాలి. అదేవిధంగా ఓసీ అయితే 60 మార్కులు సంపాదించాలి. ఎస్సీ ఎస్టీ 50 మార్కులు లేదా ఆ పైన సంపాదించి ఓసీ 60 మార్కులు ఆ పైన కనుక సంపాదిస్తే వారి పేపర్స్ను మాత్రమే వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయితేనే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయితేనే వారి పేపర్ను మాత్రమే కరెక్షన్ చేసి వాల్యుయేట్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది పాస్ కావాల్సింది కంపల్సరీ అనమాట. కాబట్టి మీరు ఎక్కువ కష్టపడకుండా ఈ గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఎగ్జామ్కి సంబంధించి ఆ రిలీజ్ చేసినటువంటి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్కి అనుగుణంగా ఒకదాని తర్వాత ఒకటి నేను గ్రామర్ రూల్స్ అన్నీ కలిపి ఒక లాజిక్ తోటి నేర్చుకునేలా మీకు క్లాసెస్ చెప్తాను. అదేవిధంగా నేను మీకు చెప్పినటువంటి క్లాసెస్కు పీడిఎఫ్ రూపంలో మీకు నేను అందిస్తాను. ఆ పీడిఎఫ్ను ఎలా మీరు పొందాలో నేను తర్వాత చెప్పుకుంటూ వెళ్తాను వీడియోలోనే. అదేవిధంగా మీరు నేర్చుకున్నటువంటి టాపిక్ మీదనే మళ్ళీ నేను యూట్యూబ్ లైవ్ క్లాసెస్లో ప్రాక్టీస్ టెస్ట్లను కూడా కండక్ట్ చేస్తాను అన్ని టాపిక్స్ మీద. సో ఇవన్నీ మీరు పొందాలి అంటే సింపుల్గా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించి మొదటి వీడియో. సో ఇందులో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ ప్రకారం మొదటి టాపిక్ వచ్చేసి ఏముంటుందంటే నౌన్ అనే టాపిక్ మీద ఉంటుంది. సో ఈ నౌన్ అనేటువంటి టాపిక్లో మీరు ఏ బుక్ తీసినా నేర్చుకోవాల్సింది ఏంటిది, నౌన్ అంటే ఏంటిది, వాటి యొక్క టైప్స్ ఏంటిది అనేటువంటిది నేర్చుకుంటారు. అయితే నేనేం చేస్తా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ఈ టేబుల్ను మీరు గుర్తుపెట్టుకుంటే ఈ నౌన్ అనేటువంటి టాపిక్ను మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఎలా బిట్ ఇచ్చినా మీరు టిక్ చేయగలుగుతారు. రైట్. సో అది లాజిక్. సో లాజిక్ ఒకసారి చూద్దాము, గమనించండి. నౌన్ అంటే నామవాచకం, పేర్లను గురించి తెలియచేసే పదాలను నౌన్ అని అంటాం. అవి పేర్లు ఎటువంటి నేమ్స్ ఆఫ్ పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, యానిమల్ కావచ్చు, థింగ్ కావచ్చు, లేదా ఏదైనా ఐడియా కావచ్చు. పర్సన్ నేమ్ కానీ, ప్లేస్ నేమ్ కానీ, యానిమల్ నేమ్ కానీ, థింగ్ కానీ, వస్తువుల పేర్లు కానీ, లేదంటేనేమో ఒక ఐడియా గురించి తెలియచేసేటువంటి పదాలే నౌన్. రైట్. నౌన్ అంటే డెఫినేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు అందులో మొదటి రూపమైనటువంటిది చూద్దాం. అయితే నౌన్లో మళ్ళీ అసలు టైప్స్ ఏంటిదంటే గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వీటిని కాంక్రీట్ నౌన్ అని చెప్తాం. రెండో టైప్ ఏంటిదంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇవి ప్రధానమైనటువంటి 2 టైప్స్. రైట్. అన్ని విషయాల్ని కవర్ అవుతాయి, కాకపోతే లాజిక్ను బట్టి బిట్ చేస్తాం. రైట్. కాంక్రీట్ నౌన్ అంటాం, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తాం. కాంక్రీట్ నౌన్లో ఏమేమి ఉంటాయంటే ప్రాపర్ నౌన్ ఉంటుంది, కామన్ నౌన్ ఉంటుంది, కలెక్టివ్ నౌన్ ఉంటుంది, మెటీరియల్ నౌన్ ఉంటుంది. రైట్. దాని తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ తర్వాత మళ్ళీ ఇంకో 2 టైప్స్ ఉంటాయి. అవి కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ఇవి మీకు ఐడియా కోసం మాత్రమే చెప్పాను, ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాజిక్ చూద్దాం. రైట్. లాజిక్ గమనించండి. ఇక్కడ మొదటిది వచ్చేసి ఏంటిదంటే ప్రాపర్ నౌన్. ఎగ్జామ్లో కనుక ప్రాపర్ నౌన్ ఇస్తే, ఈ విధంగా బిట్టిస్తే అది ప్రాపర్ నౌనా కాదా అని ఎలా గుర్తించాలి, అది మనకు కావాల్సిన పాయింట్. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటిదంటే సొంత పేర్లు. అది ఒక ప్రదేశం పేరు కావచ్చు, ఒక వ్యక్తి పేరు కావచ్చు. అయితే ఈ ప్రాపర్ నౌన్ను ఎలా గుర్తుపట్టాలంటే అది క్యాపిటల్ లెటర్తో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ నౌన్ ఎలా ఉంటుంది, క్యాపిటల్ లెటర్తో ఉంటుంది. ఇక్కడ గమనించండి, హెచ్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ ఉందా లేదా. రైట్. ఆ విధంగా క్యాపిటల్ లెటర్తో ఉంటుంది. ప్రాపర్ నౌన్ క్యాపిటల్ లెటర్తో ఉంటుంది, ఒకళ్ళ యొక్క సొంత పేరు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, ఇండియా, ఢిల్లీ. ఓకే. సో ఈ విధంగా గమనించండి, అక్కడ మొదటి లెటర్ ఏముంది, క్యాపిటల్ లెటర్ ఉంది. ఇండియాలో ఐ క్యాపిటల్, ఢిల్లీ డి క్యాపిటల్.
సో ఈ ప్రాపర్ నౌను ఇలా గుర్తుపట్టాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ గమనించండి, హైదరాబాద్ అనేటువంటిది ఒక ప్లేసుకు సంబంధించినటువంటి సొంత పేరు. సో అదేమవుతుంది, ప్రాపర్ నౌన్ అవుతుంది. అంతే, ఇక ఎలా బిట్టిచ్చినా మనం చెప్పవచ్చు. ప్రదేశం యొక్క సొంత పేరు, మనిషి యొక్క సొంత పేరు ఇవ్వచ్చు. రైట్, ఆ విధంగా మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ వన్ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ప్రాపర్ నౌన్కు ఆపోజిట్, సాధారణ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, సిటీ, టీచర్, బుక్. గమనించండి, మీ ఊరు దగ్గర ఉన్నటువంటి ఒక స్కూల్లో ఒక టీచర్ పనిచేస్తున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకోండి, అతను ఏమని పిలుస్తారు, మీరు టీచర్ అని పిలుస్తారు. అక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళారు, అక్కడ ఇంకో స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పనిచేసే ఆయన కూడా ఏమంటారు, టీచర్ అంటారు. సో ఈ విధంగా కామన్గా పిలుచుకునే పేర్లను కామన్ నౌన్ అని చెప్తాం. బాయ్, ఓకే, అదేవిధంగా సిటీ, అదేవిధంగా బుక్. సో ఈ విధంగా కలెక్టివ్ నౌన్ ఇందులోనే ఉంటుంది చూడండి. ప్రాపర్ నౌన్ అంటే ప్రాపర్ నేమ్, కామన్ నౌన్ అంటే కామన్ నేమ్, కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్, అంటే కొన్నిటి యొక్క ఒక సమూహం యొక్క పేరునే కలెక్టివ్ నౌన్ అంటాం. ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేది కలెక్టివ్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌన్. కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా వినండి. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్, కొన్నిటి యొక్క సమూహం. టీమ్ అంటే ఏంటిది, కొంతమంది యొక్క కలిసి ఉంటే టీమ్ అంటాం, టీమ్ ఆఫ్ ప్లేయర్స్. రైట్, అదేవిధంగా గ్యాంగ్ ఆఫ్ థ్యూస్, దొంగల యొక్క సమూహాన్ని గ్యాంగ్ అంటాం. అదేవిధంగా హెడ్, అదేవిధంగా క్లాస్. ఓకే, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఏమంటాం, క్లాస్ అని చెప్తాం. సో ఆ విధంగా మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వాటిని ఈజీగా తెలుసుకోవచ్చు, ఈజీగా రికగ్నైజ్ చేస్తాం. మెటీరియల్ నౌన్ అంటే వస్తువుల యొక్క పేర్లు, అది కూడా మెయిన్ సబ్స్టాన్స్, ప్రధానమైనటువంటి వస్తువు ఉండాలి, దాని నుంచి తయారైంది కాదు. గోల్డ్, వాటర్, కాటన్, ఐరన్, ఇవి ప్రధానమైనటువంటి వస్తువులు, వీటి నుంచి వేరే తయారు చేస్తారు. రైట్, సో ఆ విధంగా అన్నమాట. మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్ యొక్క పేర్లు. ఓకే, ఇక్కడ దాకా 4 నేర్చుకున్నాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ నౌన్ను అంటే మనం చూడలేము, తాకలేము, అటువంటి కొన్ని పేర్లు ఉంటాయి, వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. సో దీన్ని గుర్తించడం చాలా కష్టం, కానీ నేనేం చేశాను అంటే దాన్ని సింప్లిఫై చేశాను. ఇలా ఏదైనా పదం ఎన్ఈఎస్ఎస్తో కానీ, ఐటీవైతో కానీ, టిఐఓఎన్తో షన్ కానీ, ఎస్ఐఓఎన్ కానీ, ఎంఈఎన్టీ కానీ, ఎస్హెచ్ఐపి కానీ, హెచ్ఓఓడి హుడ్ కానీ. గుర్తుపెట్టుకోండి, ఎన్ఈఎస్ఎస్, ఐటీవై, టిఐఓఎన్, ఎంఈఎన్టీ, ఎస్హెచ్ఐపి, హెచ్ఓఓడి హుడ్. ఇటువంటి పదాలు కనుక ఉంటే వాటితోటి వీటితోటి కనుక ఎండ్ అయితే అప్పుడు వాటిని ఏమనాలి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్నెస్, షిప్ అయితే ఫ్రెండ్షిప్, హుడ్ అంటే చైల్డ్హుడ్, ఎం అంటే ఇక్కడ మెంట్ అంటే మూమెంట్. ఓకే, సో ఆ విధంగా ఎండ్ అయినటువంటి పదాలే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, ఇక్కడ దాకా ఆల్రెడీ మనకు అయిపోయినాయి. నౌన్ గురించి దాదాపు మీరు 95% నేర్చుకున్నారు. తర్వాత కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ అంటే లెక్కించుటకు వీలున్నాయి, అంతకుముందు నేర్చుకునే మళ్ళీ ఇందులో వస్తాయి. పెన్ను, బుక్కు, ఫోను, టీవీ, ఇటువంటివన్నీ కౌంటబుల్ చేయదగినవి, వీటి మీద అడగడు బిట్టు. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించుటకు వీలు లేని. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, మిల్క్, రైస్, షుగర్. కౌంటబుల్ నౌన్కు అన్కౌంటబుల్ నౌన్కు డిఫరెన్స్ కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ పెన్ ఉంది, పెన్ అంటే 1 పెన్ అని చెప్తాం, బుక్ అంటే 1 బుక్ అని చెప్తాం, అంటే కౌంట్ చేసి చెప్పగలుగుతాం. వాటర్ ఉన్నాయి, 1 వాటర్ అని చెప్పగలుగుతామా, చెప్పలేము. రైట్, అదేవిధంగా మిల్క్ ఉంది, 1 మిల్క్ అని చెప్పగలుగుతామా, చెప్పలేము. సో ఆ విధంగా లెక్కించుటకు వీలు లేనియే అన్కౌంటబుల్ నౌన్. సో ఇది రైట్. సో ఇది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి నేను డీటెయిల్గా చెప్పి ఉన్నాను కదా, ఇప్పుడు జస్ట్ లాజికే చెప్తా, లాజిక్ చెప్పి ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. రైట్, గమనించండి. ప్రాపర్ నౌన్ అంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఆ నౌన్. ఓకే, అది ఒక వ్యక్తి పేరు కావచ్చు, లేదంటేనేమో ఇంకేమని చెప్పుకున్నాం మనము, ఒక ప్లేస్ నేమ్ కావచ్చు, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది.
కామన్ నౌన్ అంటే సాధారణంగా పిలుచుకునే పేర్లు, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్గా ఉండాలి. మెటీరియల్ నౌన్ అంటే ఇక వస్తువు లేక పేర్లు అని చెప్పుకున్నాం, అది కూడా మెయిన్ సబ్స్టాన్స్ అని చెప్పుకున్నాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే నెస్, ఐటీవై, టిఐఓఎన్, ఎంఈఎన్టి, ఎస్హెచ్ఐపి, హెచ్ఓఓడి, హుడ్, ఆ విధంగా ఉంటాయి. రైట్. కలెక్టివ్ నౌన్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రైట్. అయితే ఇంకొక టాపిక్ విషయం కూడా చెప్తా. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం ఆర్టికల్ టాపిక్ చెప్పుకునేటప్పుడు ఇది చెప్తాను. రైట్. వాటి ముందు ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాం. రైట్. మొదటిది చూడండి. హైదరాబాద్ ఈజ్ ఏ డాష్ నౌన్. హైదరాబాద్ అనేటువంటిది ఏ నౌన్. ఏ నౌన్ చెప్పండి. ఇది ఒక ప్లేస్ యొక్క నేమ్, అది కూడా ఆ ప్లేస్కు సంబంధించింది. ఓకే. కాబట్టి అదేమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. ఏముండాలి దానికి? క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఉందా లేదా? ఉంది. సో ఇదేమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇది గమనించండి. టీచర్. టీచర్ ఈజ్ ఏ డాష్ నౌన్. టీచర్ అనేటువంటిది ఏ నౌన్ అవుతుంది. టీచర్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మీ ఊర్లో ఉన్న స్కూల్లో పనిచేసే ఆయనను టీచర్ అంటాం, పక్క ఊర్లో పనిచేసే ఆయనను టీచర్ అంటాం, ఇంకెక్కడ పనిచేసిన ఆ స్కూల్లో టీచర్ అంటాం. సో ఆ విధంగా సాధారణ పేరు అది. సో అటువంటి వాటిని ఏమని చెప్పుకున్నాం మనము? కామన్ నౌన్ అని చెప్పుకున్నాం. రైట్. ఇగో జనరల్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. క్లూస్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో ఈ పీడిఎఫ్ను నేను అందిస్తా అని చెప్పాను కదా, అది లాస్ట్కి చెప్తా ఎలా మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవాలనేది. రైట్. వీడియో మధ్యలో చెప్తాను. నెక్స్ట్, హానెస్టీ ఈజ్ ఏ డాష్ నౌన్. హానెస్టీ ఈజ్ ఏ డాష్ నౌన్. హానెస్టీ అనేటువంటిది ఏ నౌన్. చూడండి, చూడలేము, తాకలేము అని చెప్పాను, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ హానెస్టీ ఉంది. హానెస్టీని మనము, హానెస్టీ అంటే అర్థం ఏంటిది? నిజాయితీ. నిజాయితీని చూడగలుగుతామా? చూడలేం. నిజాయితీని తాకగలుగుతామా? తాకలేం. నిజాయితీగా ఫలానా కలర్లో ఉంటుందని చెప్పగలుగుతామా? చెప్పలేం. సో ఆ విధంగా అటువంటి పదాలనే మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తాము. సో అటువంటి పేర్లను తెలియజేసేటువంటి పదాలనే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. సో దాదాపుగా వీటి మీదనే పెట్టిస్తాడు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లూస్ మాత్రమే, క్లూ లేకుండా కూడా పెట్టిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? చూడలేము, తాకలేము అనేటువంటి ఫార్ములా ఉంది కదా, దాని ప్రకారం వెళ్ళాలి. నెక్స్ట్, గోల్డ్. గోల్డ్ అనేటువంటిది ఏ నౌన్ అని అంటున్నాడు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, గోల్డ్ అనేటువంటిది ఏ నౌన్ కిందకి నేర్చుకున్నాం మనము అంటే గమనించండి, అంత టేబుల్లోనే ఉంటుంది. గోల్డ్ అనేటువంటిది ఇక్కడ ఉంది కదా. ఫస్ట్ గోల్డ్ అంటే ఏంటిది? ఇది ఒక వస్తువు అంటే దేని కిందకి పోతుంది? మెటీరియల్. రైట్. గోల్డ్ ఈజ్ ఏ డాష్ నౌన్. గోల్డ్ ఈజ్ ఏ మెటీరియల్ నౌన్. రైట్. నెక్స్ట్, జస్ట్ బిట్ క్వశ్చన్ చూడాలి, ఆన్సర్ మనకు గుర్తుకు రావాలి. టీమ్ ఈజ్ ఏ డాష్ నౌన్. టీమ్ ఈజ్ ఏ డాష్ నౌన్. టీమ్ అనేటువంటిది ఏ నౌన్. టీమ్ అంటే గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్. ఓకే, అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్, కొందరి యొక్క కలెక్షన్. సో అదేమవుతుంది? కలెక్టివ్ నౌన్ అవుతుంది. రైట్. నెక్స్ట్, బుక్స్ ఆర్ డాష్ నౌన్. బుక్స్ ఆర్ డాష్ నౌన్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? అన్కౌంటబుల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, నెక్స్ట్ మెటీరియల్ నౌన్. రైట్. సో ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. ఇది అన్కౌంటబుల్ నౌన్ కిందికి వస్తుందా? 1 బుక్ 2 బుక్ అంటాం కాబట్టి ఇది కాదు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే చూడలేము, తాకలేము, కానీ బుక్ను మనం చూడగలుగుతాము, తాకగలుగుతాము, అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా కాదు. కౌంటబుల్ నౌన్, మనం కౌంటబుల్ నౌన్ అంటే ఏమని చెప్పుకున్నాము? దాన్ని 1 బుక్ 2 బుక్ అలా చెప్పాలనుకున్నాం. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఇది ఆన్సర్ అవుతుంది. కౌంటబుల్ నౌన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇట్ కెన్ బి కౌంటెడ్, అది కౌంట్ చేయగలుగుతాం దాన్ని. సో ఆ విధంగా కౌంట్ చేయగలిగే వాటిని కౌంటబుల్ నౌన్ అంటాం. అయితే గమనించండి, ఇప్పుడు నేను ఇక్కడ బిట్ ఏ విధంగా చేశాను? ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చా. ఇది కాదు అని,
ఇది కాదు అని ఆ విధంగా ఒక్కొక్కటి మనం ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చిన మనకు ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది. నెక్స్ట్ మిల్క్. మిల్క్ గమనించండి. మిల్క్ ఈజ్ ఏ డాష్ నౌన్. మిల్క్ అనేటువంటిది ఏ నౌన్. ఓకే, సో ఒక్కొక్కటి గమనించండి. మిల్క్, 1 మిల్క్ 2 మిల్క్ అంటామా? అనలేము. సో కౌంటబుల్ నౌన్ కాదు. అది మిల్క్ అంటే ఒక్క పేరేనా? కాదు. అది ఒకళ్ళ సొంత పేరు కాదు. అదేవిధంగా మిల్క్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కాదు. సో అదేమవుతుంది? అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద గంగా ఈజ్ ఏ డాష్ నౌన్. ద గంగా ఈజ్ ఏ డాష్ నౌన్. గంగా అనేటువంటిది ఏంటిది? గంగా అంటే సొంత పేరు. గంగా అనేటువంటిది ఏంటిది? సొంత పేరు. రైట్, సో అది కామన్ నౌనా? కాదు. మెటీరియల్ అది? కాదు. అబ్స్ట్రాక్టా? కాదు. సో అది ఒక నేమ్ ఆఫ్ రివర్. గంగా రివర్ ఒకటే ఉంది దేశంలో. సో అంటే ఆ విధంగా ఒకళ్ళకే చెందిన సొంత పేరుని ఏమంటాం మనము? ప్రాపర్ నౌన్ అంటాము. ఆల్రెడీ మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రాపర్ నౌన్ గురించి, సొంత పేరు. అదేవిధంగా సొంత పేరు, అదేవిధంగా ప్రాపర్ నౌన్కు సంబంధించి క్లూ ఏంటిది? క్యాపిటల్ లెటర్ ఉంది. రైట్, సో ఈ విధంగా మనం ఆన్సర్స్ను టిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత బిట్ గమనించండి. చైల్డ్హుడ్ ఈజ్ ఏ డాష్ నౌన్. చైల్డ్హుడ్ అనేటువంటిది ఏ నౌన్. మనకున్నటువంటి లాస్ట్కి ఏముంది ఇక్కడ క్లూ? HOOD హుడ్ ఉంది. HOOD హుడ్ ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. అంటే అది ఏ నౌను? అబ్స్ట్రాక్ట్ నౌన్. రైట్, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఫర్నిచర్. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్నిచర్ ఈజ్ ఏ డాష్ నౌన్. ఫర్నిచర్ అనేటువంటిది ఏ నౌన్. ఫర్నిచర్ అనేటువంటిది. ఓకే, సో ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు? కౌంటబుల్. అది ఫర్నిచర్ కౌంట్ చేయగలుగుతామా? 1 ఫర్నిచర్ 2 ఫర్నిచర్ ఆ విధంగా మీరు అక్కడ చెప్పాలి. 1 2 3 అని, 1 ఫర్నిచర్ 2 ఫర్నిచర్ అని ఆ విధంగా కూడా మీరు అప్లై చేసి చూడాలి అది కరెక్ట్ అవుతుందా లేదా. సో అలా చేయడానికి లేదు కాబట్టి అది కాదు. ఆ ఫర్నిచర్ అంటే సొంత పేరా? కాదు. ఫర్నిచర్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కాదు. ఫర్నిచర్ అంటే అన్కౌంటబుల్ నౌన్. ఫర్నిచర్ అనేటువంటిది ఏంటిది? అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఆర్మీ. ఆర్మీ అంటే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఒక్కరే ఉంటే వారిని ఆర్మీ అంటామా? లేదు. ఆర్మీ ఈజ్ ఏ డాష్ నౌన్. ఆర్మీ అనేటువంటిది ఏ నౌన్. కామన్ నౌనా? ఆర్మీ అనేటువంటిది కాదు. రైట్, ప్రాపర్ నౌనా? ఒకళ్ళ యొక్క సొంత పేరా? కాదు. అది చూడలేము తాకలేంత? కాదు. సో అదేమవుతుందంటే కలెక్టివ్ నౌన్. కొందరు సోల్జర్స్ను కలిపి ఏమంటాం? సోల్జర్స్ అందరినీ కలిపి మనం ఏమంటాం? ఆర్మీ అని చెప్తాం. సో అదేమవుతుందంటే కలెక్టివ్ నౌన్ అవుతుంది. రైట్, సమూహం యొక్క పేరు అది. నెక్స్ట్ ఐరన్. గమనించండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఐరన్. ఐరన్ ఈజ్ ఏ డాష్ నౌన్. ఐరన్ అనేటువంటిది ఏ నౌన్. రైట్, ఐరన్. ఐరన్ అనేటువంటిది ఏంటిది? ఫస్ట్ మనకు ఐడియా రావాల్సింది ఏంటిది? మెటీరియల్ యొక్క పేరు. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ మెటీరియల్ గురించి చెప్తుందా? చెప్పదు. కలెక్టివ్ నౌన్ అలా కూడా చెప్పదు. సొంత పేరు గురించి అది కాదు. సో ఇదేమవుతుంది? మెటీరియల్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ గర్ల్ ఈజ్ ఏ డాష్ నౌన్. గర్ల్ అనేటువంటిది ఏ నౌన్. అది ఒకళ్ళ సొంత పేరా? కాదు. అది చూడలేని తాకలేని పదమా? కాదు. మెటీరియల్ పేరా? కాదు. అది జనరల్ నేమ్, ఒకళ్ళ యొక్క సాధారణ పేరు. సో అదేమవుతుంది? కామన్ నౌన్ అవుతుంది. కామన్ నౌన్ అంటే సాధారణ పేరు. రైట్, నెక్స్ట్ బిట్ హ్యాపీనెస్. ఇంకొక బిట్ ఏంటిది? హ్యాపీనెస్. ఆల్రెడీ ఇందులో క్లూ ఉంది. క్లూ ఏంటిది? NESS. NESS ఎక్కడుంది మనకు? ఇగో ఇక్కడ ఉంది. NESS ఉంటే ఏంటిది? అది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఇదేమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ షూస్. షూస్ ఆర్ డాష్ నౌన్స్. షూస్ ఆర్ డాష్ నౌన్స్. షూస్ అనేటువంటిది ఏం నౌన్. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని ఫస్ట్ మనం చూడాలి. కౌంటబుల్ నౌన్. ఇది అన్కౌంటబుల్ నౌనా?
కాదు, ఎందుకంటే 1 షూ 2 షూ అనొచ్చు, కాబట్టి ఆ ఆప్షన్ దానికి రాదు. మెటీరియల్ నౌనా కాదు, ఇది అబ్స్ట్రాక్ట్ నౌనా కాదు, కాబట్టి ఇది ఏమవుతుందంటే కౌంటబుల్ నౌన్ అవుతుంది. షూస్ ఆర్ కౌంటబుల్ నౌన్, రైట్. సో ఇవి కొన్ని మాత్రమే, ఇంకా ప్రాక్టీస్ బిట్స్ దాదాపుగా 50 ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ లైవ్లో నిర్వహించేటువంటి ప్రాక్టీస్ టెస్ట్లో మీతోటి ప్రాక్టీస్ చేయిస్తాను. సో ఆ లైవ్ టెస్ట్లో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అక్కడి నుంచి కూడా మీరు ఇంకొంచెం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మెటీరియల్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, వారి కోసం నేను ఈ వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను. సో అక్కడ నుంచి మీరు ఈ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా పూర్తిగా ఉచితంగా, రైట్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీతో పాటు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోను షేర్ చేయగలరు, రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.